సో విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి వివాహం అయితే జరిగిందనమాట. సో దానికి విజయ్ దేవరకొండ గారి తరపు నుంచి చాలా గిఫ్ట్స్ అయితే రష్మిక గారికి వచ్చాయి. అందులో ఒక గిఫ్ట్ చాలా స్పెషల్ అంటున్నారు. అది ఎవరు ఇచ్చారు ఏంటి అసలు? అంటే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి ఈ రోజు అని చెప్పేసి అందరికీ తెలుసు. బట్ అయ్యిందా లేదా అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఫోన్స్ అలో లేవు అని చెప్పేసి, మీడియా అలో లేదు అని చెప్పేసి గత వారం రోజుల నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకి ముహూర్తానికి అయితే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే కూడా పెళ్లి తంతంతా కూడా స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి మంగళ స్నానాలు చేయించడం దగ్గర నుంచి పెళ్లి తంతు వరకు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా ఎంతో నిష్టగా అదేవిధంగా గ్రాండ్గా జరిగాయని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి మనందరికీ తెలిసిందే, నార్మల్గా ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకుకి, పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురికి రకరకాల గిఫ్ట్స్ అనేవి పంపుతూ ఉంటారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనము చూస్తూ ఉంటే సాధారణంగా మన హిందూ పెళ్లి సాంప్రదాయాల్లో చూసుకుంటే పెళ్లి కూతురు తరపున రకరకాల గిఫ్ట్స్ అనేవి పెళ్లి కొడుకుకి పంపిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా మనం చూసుకుంటే ఇక్కడ వీళ్ళిద్దరు సెలబ్రిటీస్ కాబట్టి సో కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ అనేవి వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇక్కడ విజయ్ దేవరకొండ తరపున మాత్రం రష్మిక గారికి బంగారు గాజులు బహుకరించడం జరిగింది అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. సో మరి మనకు తెలుసు ఆడవాళ్ళకి గాజులు అంటే ఎంత ఇష్టమో, అది కూడా పెళ్ళి అంటే ఇంకా చెయ్యి నిండా కూడా ఫుల్గా గాజులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. సో మరి ఈ పెళ్లి సందర్భంలో విజయ్ గారు తనకిచ్చినటువంటి ఆ గిఫ్ట్ అంటే ఆ బంగారు గాజులను వేసుకొని పెళ్లి కూతురుగా రష్మిక గారు కూర్చున్నారు. తన చేతులకి చాలా అందంగా కనిపించాయని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం వాళ్ళ పెళ్లికి సంబంధించినటువంటి చిన్న ఫోటో కూడా బయటికి రాలేదండి. సో మరి ఎందుకంటే మీడియాలో లేనప్పుడు, ఫోన్లలో లేనప్పుడు ఖచ్చితంగా ఫొటోస్ అనేవి రావడం చాలా కష్టం. బట్ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒక ఫోటో అయినా క్లిక్ చేసి ఉంటారు. ఆ ఫోటో కనుక బయటికి రాకపోతుందా, దాన్ని మేము చూడకపోతామా, షేర్ చేయకపోతామా అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈవినింగ్ వరకైనా కనీసం ఒక్క ఫోటో అయినా బయటికి వస్తుందా లేదా అని.